వైకే టీవీ న్యూట్రీబైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. గట్ హెల్త్‌కి, ఇమ్యూనిటీకి ఉన్న కనెక్షన్ ఏంటో ఈరోజు తెలుసుకుందాము. గట్ అంటే ఏంటి? మన పేగులు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ రెండిటిని కలిపి పేగుల్ని కలిపి మనం గట్ హెల్త్ అంటాము. దాన్ని మనం ఆరోగ్యకరంగా ఉంచుకుంటామా, చెడుగా చేసుకుంటామా అన్న దాని మీద మన ఇమ్యూనిటీ మాత్రమే కాదండి, ఓవరాల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుందని చెప్పగలము. అండ్ ఈ పేగులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. వీటిల్లో మనకి 2 రకాల బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. సో, మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తున్నాయా? లేదంటే బ్యాడ్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తున్నాయా? అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి 2 కూడా గుడ్, బ్యాడ్ బ్యాక్టీరియా 2 కూడా బ్యాలెన్స్‌లో ఉంటాయో మన గట్ హెల్త్ అన్నది మంచిగా ఉందని చెప్పొచ్చు. ఇమ్యూనిటీకి కనెక్షన్ ఏంటి అనంటే 80% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పేగుల్లో ఉండటం జరుగుతది. సో, అందుకని మన గట్ హెల్త్ అంటే పేగులు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అన్నది మంచిగా డెవలప్ అవుతుంది. అంటే ఏంటంటే తరచుగా మీకు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అవ్వచ్చు, లేదంటే జలుబు, దగ్గు, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారిన మీరు ఊరికూరికనే పడుతున్నారు అనంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది మెడిసిన్ తీసుకోవటం కాదండి. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం మేము దీన్ని. సో, యూ హ్యావ్ టు లుక్ ఇంటు యువర్ గట్ హెల్త్. అంటే మన పేగులు ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా అని. ఇది మనకెలా తెలుస్తుంది అంటే, మీకేదన్నా గ్యాస్ట్రిక్ సమస్యలున్నాయా అన్నది చూసుకోవాలి. గ్యాస్ట్రైటిస్ కానీ, లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. అంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి నోట్లోకి తిరిగి వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. అది కానీ, బ్లోటింగ్ కానీ, లేదంటే కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, మలబద్ధకం ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మీకు మీరే చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక మీకు ఇమ్యూన్ సిస్టమ్ అన్నది సరిగ్గా పనిచేయదు. అంటే రోగనిరోధక శక్తి కొంచెం లోగా ఉంటుంది. దానివల్ల తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడటం జరుగుతది. సో, ఒక్క ఇమ్యూన్ సిస్టమే కాకుండా చెప్పాలంటే ఈ గట్ హెల్త్ అన్నది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా వరకు దే డీల్ విత్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్తాం. ఇట్ ఈస్ అగైన్ సైన్స్ బ్యాక్డ్. మనకి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో, ఈ గట్‌ని, బ్రెయిన్‌ని రెండిటిని కనెక్ట్ చేసేది వేగస్ నర్వ్ అని చెప్తాం. సో, ఈ కనెక్షన్ ఉండటం వల్ల మీరు బాగా స్ట్రెస్‌కి, ఒత్తిడికి గురవుతుంటే గనక ఏదో ఒక రకమైన గ్యాస్ట్రిక్ ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అన్నది జరుగుతది. లేదా ఇట్స్ ది అదర్ వే అరౌండ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీ గట్ హెల్త్ అంటే మీ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో పేగుల్లో అది మనకి గుడ్ బ్యాక్టీరియా కన్నా ఎక్కువైపోతే మీ మెంటల్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంటే ఊరికూరికనే యాంగ్జైటీ రావటము, ఊరికే డిప్రెస్ అయిపోవటం జస్ట్ లైక్ దట్ వితౌట్ ఎనీ రీజన్. ఈ ఇష్యూస్ అన్నిటికి కూడా కారణం గట్ హెల్త్. సో, ఇమ్యూనిటీ ఒక్కటే కాదు, మీ మూడ్ స్వింగ్స్ అంటే మన మెంటల్ హెల్త్, ఈవెన్ మీ స్కిన్ హెల్త్‌ని కూడా డిసైడ్ చేసేది గట్ హెల్త్. సో, చెప్పాలంటే ఓవరాల్ వెల్ బీయింగ్‌కి గట్ హెల్త్ అన్నది ఒక రూట్ కాజ్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ముందు మనం గట్ హెల్త్‌ని ట్రీట్ చేసుకుంటే మిగతాది సెట్ చేసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే ఈజీ అయిపోతుంది. సో, మీ గట్ హెల్త్‌ని మంచిగా చూసుకోవాలి, మీ గుడ్ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మంచిగా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాము. పెరుగు, మజ్జిగ లేదంటే రైస్ గంజి అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్స్, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం మెడిటేషన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్, సింపుల్ వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు. ఈ మెంటల్ వెల్ బీయింగ్ అన్నది కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే మీ గట్ హెల్త్ అంటే మీ పేగులు ఏదైతే ఉన్నాయో అవి చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా మన హెల్త్ అంతా కూడా మంచిగా ఉంటుంది. సో, నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. షుగర్ లేదంటే స్వీట్స్. సో, షుగర్స్‌లో మనకి అగైన్ 2 రకాల షుగర్స్ ఉంటాయి. గుడ్ షుగర్స్, బ్యాడ్ షుగర్స్. బ్యాడ్ షుగర్స్ ఏంటి అంటే అవి మనకి మంచి చేస్తున్నాయా, చెడు చేస్తున్నాయా తెలుసుకుందాం.